హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ ఛానల్ వెంకటేష్. 5 మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా 3-1 తేడాతో ఓడిపోయింది. అయితే 3-1 తేడా ఉన్నంత గ్యాప్ రెండు టీమ్స్ మధ్య లేదని చెప్పాను నన్ను అడిగితే. నో డౌట్ మనం పింక్ బాల్ టెస్ట్ హెడ్లైట్లో సెకండ్ టెస్ట్ ఆఫ్ ది సిరీస్ ఘోరంగా ఓడిపోయాం. కానీ మనం మెల్బోర్న్లో ఒక 13-14 ఓవర్లు ఎక్కువ బ్యాటింగ్ చేసి కాస్త బ్యాటింగ్ చేస్తుంటే డ్రా అయింది. అలాగే లాస్ట్ టెస్ట్ సెట్ సిడ్నీ మన బ్యాట్స్మెన్ ఇంకొక 30-40 రన్స్ చేసిన, లేకపోతే బుమ్రా కనుక బౌలింగ్ చేయడానికి అవైలబుల్గా ఉన్నా మనం గెలిచేవాళ్ళం. సో 3-1తో ఓడిపోవడం చాలా చాలా బాధ కలిగింది. ఏది మనకు కలిసి రాలేదు సిరీస్లో. ఎందుకంటే మన బ్యాటింగ్ ఫెయిల్యూర్ చాలా చాలా హర్ట్ చేసింది మనకి ఫ్రమ్ ద బిగినింగ్. మన బ్యాట్స్మెన్ డిడ్ నాట్ మేక్ ఎనఫ్ రన్స్ ఇన్ ఎనీ ఆఫ్ ది మ్యాచెస్ ఎక్సెప్ట్ ది ఫస్ట్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో 400 పైగా రన్స్ చేశారు. అది మినహాయిస్తే ఎప్పుడు కూడా పెద్దగా రన్స్ చేయలేదు. అది మనకి బాగా పెద్ద డ్రాబ్యాక్గా మారింది. సో మనం క్యాచప్లోనే ఉన్నాం. ఈవెన్ పర్త్ టెస్ట్లో కూడా మనం గెలిచిన పర్త్ టెస్ట్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో 150 చేసాం. కానీ బుమ్రా గొప్పతనం వల్ల వాళ్ళని 104కి ఆల్అౌట్ చేసి ఒక సబ్స్టాన్షియల్ లీడ్ సంపాదించి సెకండ్ ఇన్నింగ్స్లో బాగా బ్యాటింగ్ చేసి ఆ మ్యాచ్ గెలిచాం. అది మినహాయిస్తే మిగతా అన్ని టెస్ట్లో కూడా ఆస్ట్రేలియా అప్పర్ హ్యాండ్గా ఉంది. మనం ఆ క్యాచప్ సిచ్యుయేషన్ నుంచి ఏదో రకంగా టెస్ట్ సేవ్ చేసుకోవాలి అన్నట్టుగా ఉన్నాం. కానీ డిఫెన్స్లో ఇప్పుడు బ్యాక్ ఫుట్లోనే ఉన్నాం. దానికి ఆ బ్యాటింగ్ ఫెయిల్యూరే కారణం. సో కారణాలు ఒక్కొక్కటి మనం మాట్లాడదాం. బ్యాటింగ్ ఫెయిల్యూర్ కంటే కూడా మెయిన్గా ఏంటంటే ఇండియాకి ఏమవుతుందంటే అవర్ టీమ్ ఈజ్ ఇన్ ట్రాన్సిషన్ మోడ్లో ఉన్నాం. అంటే కొంతమంది సూపర్ స్టార్ ప్లేయర్స్ ఎవరైతే మనకు అనేక విజయాలు అందించారో, లెజెండరీ క్రికెటర్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇస్ ఆన్ ద వేన్. వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా సన్నగిల్లిన పరిస్థితి. అది రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, అశ్విన్ కావచ్చు, టు సర్టన్ ఎక్స్టెంట్ జడేజా కావచ్చు. ఈ 4 పిల్లర్స్, 4 స్తంభాలు, 4 పిల్లర్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, పర్టికులర్ ఇన్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్. దాంట్లో అశ్విన్ మనం చూసాం. అశ్విన్ ఒకే మ్యాచ్ ఆడించారు, ఒకే వికెట్ తీశాడు, అది రన్స్ చేయలేదు. సో అతను తనే మధ్యలో అర్ధంతరంగా టూర్లో రిటైర్ అయిపోయాడు. అది కూడా ఒక కాంట్రవర్సీ గురించి మళ్ళీ మాట. సో అది అశ్విన్ ఒక్కడే కాదు, రోహిత్ శర్మ హారిబుల్, ఒక పీడకల్ లాంటి సిరీస్ అతనికి. ఫస్ట్ టెస్ట్ ఆడలేదు, ఆడిన 3 టెస్టులో చేసినవి కేవలం 31 రన్స్. ఇదేదో మీమ్స్ మెటీరియల్ లాగా ఉంటుంది. కానీ బుమ్రా తీసిన వికెట్లు 32 అయితే రోహిత్ శర్మ చేసిన రన్స్ 31. ఏదో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటే అది మనం ఇలాంటి చెప్పుకోవడం బాగుండదు. కానీ తప్పదు మరి. రోహిత్ శర్మ హారిబుల్ సిరీస్ అతనికి. ఎక్కడ కూడా కాన్ఫిడెంట్గా అనిపించాడు, బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, వాకింగ్ వికెట్ లాగా అనిపించాడు. విరాట్ కోహ్లీ కూడా తక్కువేం కాదు. విరాట్ కోహ్లీ కొన్ని రన్స్ చేశాడు. కానీ ఆస్ట్రేలియాలో అతను మొదటి నుంచి ఆస్ట్రేలియాలోనే ఆడిన తన మొదటి సిరీస్లో 2011లో ఆడినప్పుడే అతను టెస్ట్ ప్లేయర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. తర్వాత ప్రతిసారి బాగా ఆడుతూ వచ్చాడు. అతనికి అక్కడ యావరేజ్ ఆస్ట్రేలియా గడ్డపైన అతని యావరేజ్ 56 ఉంది. ఓవరాల్ యావరేజ్ ఇప్పుడు 49, 48 ఉంటుంది. 48కి ఉందేమో, ఇప్పుడు 47 ఉందో. 56 యావరేజ్తో ఆస్ట్రేలియాలో ఆల్వేస్ డన్ వెల్. కానీ ఈ టూర్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. 23 అతని యావరేజ్, 190 రన్స్ మాత్రం చేశాడు 5 టెస్ట్ మ్యాచ్లో. ఒకే ఒక 100 ఉంది, నో ఫిఫ్టీస్ అట. అన్నిటికంటే ఎక్కువ ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటంటే 8 సార్లు అవుట్ అయితే ఈ సిరీస్లో. ఆ 8 సార్లు కూడా హీ వాజ్ అవుట్ చేజింగ్ ద బాల్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, 4th స్టంప్, 5th స్టంప్, 6th స్టంప్ వెళ్ళే బాల్స్ని ఆడే ప్రయత్నాల్లో కొన్నిసార్లు ఫ్రంట్ ఫుట్ మీద, కొన్నిసార్లు బ్యాక్ ఫుట్లో, కొన్నిసార్లు ఫుల్లర్ లెంత్ బాల్కి, కొన్నిసార్లు షార్ట్ బాల్కి, ఏదో రకంగా అదే రకంగా 8 సార్లు అవుట్ అయిన ప్రతిసారి కూడా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్స్ని ఆడే ప్రయత్నంలో అవుట్ అవడం అనేది చాలా ఆందోళన కలిగిస్తున్న విషయం. సీనియర్స్ జడేజా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్. బట్ అదర్వైజ్ అతను కూడా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. బౌలింగ్లో స్పిన్నర్స్ పెద్దగా లేదు. పిచ్లో ఒక మ్యాచ్లో 3 వికెట్లు తీశాడు ఒక ఇన్నింగ్స్లో. బట్ ఓవరాల్గా 4 వికెట్లు, పెద్దగా రన్స్ చేయలేదు అతను కూడా. సో ఈ 4 సీనియర్స్ వాళ్ళు డౌన్ కర్, దే ఆర్ ఓవర్ ది హిల్ ఏమో అనిపిస్తుంది మాకు ఇప్పుడున్న పరిస్థితులు. వయసు మీరుతున్న వాళ్ళకి హంగర్ కాస్త తక్కువ ఉన్నట్టుగా ఉంది. గౌతమ్ గంభీర్ని అడిగారు ప్రెస్ మీట్లో, ఏంటి మరి ఈ సీనియర్స్ విషయంలో ఏంటంటే వాళ్ళు రియలైజ్ కావాలి వాళ్ళకి ఎంత హంగర్ ఉంది, ఎంత ఆ మోటివేషన్ ఉందని వాళ్ళే చూసుకోవాలి.
అన్నిటికంటే ముఖ్యం అంటే వాళ్ళు కొనసాగేది లేదు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంట్రీ. టీమ్ ఇంట్రెస్ట్ చాలా ముఖ్యం. కంట్రీ దేశ ప్రయోజనాలు, టీం ప్రయోజనాలు ముఖ్యం వాళ్ళ పర్సనల్ దానికంటే అని కూడా అన్నాడు. సో వీళ్ళ నలుగురి పర్ఫార్మెన్స్ డౌన్గా ట్రాన్సిషన్ మనం ఎందుకంటే 2011లో ఇంగ్లాండ్లో వెళ్ళి టెస్ట్ మ్యాచ్ వరుస ఓడిపోయాం, ఆస్ట్రేలియా వెళ్ళి టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయాం ధోని క్యాప్టెన్ అప్పుడు. అప్పుడు ఏంటంటే మన ఫ్యాబ్ 5 అందరూ కూడా ఇదే రకంగా ట్రాన్సిషన్లో ఉన్నారు. సో వాళ్ళందరూ ఫెయిల్ అవ్వడం, వరుస ఫెయిల్యూర్స్ వల్ల అప్పుడు మనకి అది ఆ సిరీస్లో ఘోరంగా ఓడిపోయాం. హోమ్లో ఇది చాలా వరకు కవర్ అయిపోతుంది, ఎందుకంటే మనకున్న స్పిన్ బలంతో కవర్ అయిపోయేవి. ఇప్పుడు కాదు, ముందుకు ఇప్పుడు ఒకప్పుడు అయ్యేవి, ఇప్పుడు కావట్లేదు. సో ఈ ట్రాన్సిషన్ ఎప్పుడైతే సీనియర్లు ప్రతిభ సన్నగిలిందో దాని తాలూకు ఎఫెక్ట్స్ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దట్ ఈస్ నెంబర్ 1 రీజన్. ఈసారి మన ఇంత పూర్ పర్ఫార్మెన్స్కి మెయిన్ రీజన్ అదే కనిపిస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రిషబ్ పంత్ ఫెయిల్యూర్. రిషబ్ పంత్ హ్యాస్ బీన్ ద హీరో ఆఫ్ ది లాస్ట్ టూర్. అంతకుముందు కూడా ఒక సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియాలో ఎప్పుడు బాగా ఆడతారు రిషబ్. ఈసారి అతను బాగా ఆడలేదని కాదు, ఒక 61 ఆఖరి ఇన్నింగ్స్ ఆడాడు కదా మొన్న సిడ్నీలో నిన్న. అది మినహాయిస్తే అతను చాలా సందర్భాల్లో స్టార్ట్ తీసుకున్నాడు. అతని 3 20s ఉన్నాయి, 2 30s ఉన్నాయి, ఒక 40 ఉంది. కేవలం ఒక సింగిల్ డిజిట్ స్కోర్స్ 2 ఉన్నాయి. సో ప్రతిసారి సెటిల్ అవుతున్నాడు, కానీ ఏదో ఒక ఇర్రెస్పాన్సిబుల్ షాట్ ఆడు. మొత్తం మీద ఆ సెటిల్ అయిన దాన్ని పెద్ద నాక్గా కన్వర్ట్ చేయలేకపోవడం అనేది మనం చూసాం. గతంలో కూడా అతను 20s 30s చాలాసార్లు అవుట్ అవుతాడు, కానీ కొన్ని ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్సెస్, మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్సెస్ అందించడం చూసాం ఇదే ఆస్ట్రేలియాలో. ముఖ్యంగా లాస్ట్ టైం మనం ఇక్కడ టూర్ చేసిన 2021లో. ఈసారి రిషబ్ పంత్ ఫెయిల్యూర్ మనం బాగా హర్ట్ చేసింది. అది రీజన్ నెంబర్ 2. రిషబ్ పంత్ ఒక్కడేగా, శుభ్మన్ గిల్ టోటల్గా ఫెయిల్ అయ్యాడు. లాస్ట్ మ్యాచ్లో ఒక ఎక్స్ట్రాడనరీ నిర్ణయం తీసుకొని కెప్టెన్ పక్కన పెట్టి అతన్ని ఆడిస్తే తన మీద వచ్చిన నమ్మకాన్ని అతను నిలబెట్టుకోలేకపోయాడు. చాలా చాలా ఇర్రెస్పాన్సిబుల్ షాట్స్ ఆడడం చూసాం. అతను కూడా అంతే సెటిల్ అయ్యి అవుట్ అవడం అనేది చూసాం. కేఎల్ రాహుల్ 2 బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడు, చాలా టెక్నికల్గా కాంపిటేటివ్గా అనిపించాడు. కానీ అతని షాట్ సెలెక్షన్ కూడా కొన్ని సందర్భాల్లో హీ గాట్ సమ్ వెరీ గుడ్ బాల్స్, అది కూడా మనం ఒప్పుకోవాలి. కానీ షాట్ సెలెక్షన్ కొన్నిసార్లు చాలా దారుణంగా, ముఖ్యంగా సిడ్నీ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో అతను అవుట్ అయిన విధానం. సో అతను కూడా కొంచెం అతని విషయంలో టెక్నికల్లీ ఈజ్ వెరీ వెరీ కాంపిటెంట్, అది మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. బట్ అతను కూడా ఆశించే స్థాయిలో ఆడలేకపోవడం. జడేజా గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో కొంతమంది బ్యాటింగ్ ఫెయిల్యూర్ పంత్ ఒకటే కాదు, మిగతా చాలామంది ఫెయిల్ అవడం, ఇది కలెక్టివ్ ఫెయిల్యూర్. ఈ బ్యాటింగ్ ఫెయిల్యూర్ అనేది ఇన్ జనరల్గా మనం మాట్లాడుకుంటే అది థర్డ్ రీజన్ యాక్చువల్గా చెప్పేది. 10 కారణాలు చెప్పబోతున్నాను నేను. బ్యాటింగ్ ఫెయిల్యూర్ ఎంతగా మనకి స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుందంటే, మనం ఈ సిరీస్లో 9 కంప్లీటెడ్ ఇన్నింగ్స్ ఆడితే దాంట్లో 6 సార్లు 200 లోపు ఆల్అౌట్ అయిపోయాం. 9 కంప్లీటెడ్ ఇన్నింగ్స్లో 6 సార్లు 200 లోపు ఆల్అౌట్ అయిపోయింది. ఎంత ఘోరమైన పరిస్థితి. సో 200 దాటడం అనేది మన గగనం అయిపోయింది. ఒకసారి 200 దాటం, ఒకసారి 300 దాటం, ఒకసారి 400 దాటం. సో ఎలాంటి పిచ్ మీద అయినా, ఎలాంటి కండిషన్లో అయినా 200 కూడా రాని పరిస్థితి మనకి ఎదురైంది. 200 కూడా కొన్ని 300 దాటిన బ్రిస్బేన్ టెస్ట్ డ్రా చేసుకున్నాం, 400 దాటిన పెద్ద టెస్ట్లో గెలిచాం. సో బ్యాటింగ్ ఫెయిల్యూర్ మనకి ఎక్కువగా బాధపడింది. అదే ఆస్ట్రేలియా అయితే 2 సార్లు మాత్రం కంప్లీట్ ఇన్నింగ్స్ 2 సార్లు మాత్రం 200కి లోపు అవుట్ అయ్యారు. వాళ్ళు 2 400 ఒక 300 కొట్టి వాళ్ళకు పెద్ద గొప్పగా బ్యాటింగ్ చేయాలి, కానీ ఓవరాల్గా మనకంటే చాలా బెటర్గా చేశారు బ్యాటింగ్, చాలా బెటర్గా బ్యాటింగ్ చేశారు. అది నెంబర్ 3. నెంబర్ 4, కేవలం బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్ల ఓడిపోయామా, బౌలింగ్లో ఫెయిల్యూర్ లేదా అంటే ఉంది. బౌలింగ్లో ఫెయిల్యూర్ని చాలా వరకు దట్ గ్రేట్ బౌలర్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ జస్ప్రీత్ బుమ్రా కవర్ చేశాడు. 32 వికెట్లు తీశాడు, అసహాయ సూర్యుడిలాగా పోరాడు, లోన్ వారియర్, అది కవర్ చేశాడు. కానీ ఎంతవరకు కవర్ చేస్తాడు ఒక ప్లేయర్? సిరాజ్ బుమ్రా కంటే ఎక్కువ ఓవర్లు వేశాడు, ప్రయత్న లోపం లేదు, కానీ రిథంలో లేడు, ఫామ్లో లేడు. అతను చాలా గట్టి ప్రయత్నం చేశాడు. సిరాజ్ అనడానికి లేదు, సిరాజ్ ప్రయత్నం చేస్తున్నాడు, ఎక్కడ ఒళ్ళు దాచుకోలేదు, చాలా మంచి ప్రయత్నం చేశాడు సిరాజ్. ఆకాశ్దీప్ పర్వాలేదు అనిపించాడు ఒక మ్యాచ్లో. ఫస్ట్ టెస్ట్లో హర్షిత్ రాణా బాగా చేశాడు, కానీ బుమ్రాకి కనీసం ఒక 60% మ్యాచ్ చేయడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. స్పిన్నర్స్కి ఎలాంటి రోల్ లేదు ఇక్కడ. సో మన ఫాస్ట్ బౌలర్స్ అందరూ యంగ్ బౌలర్స్. గౌతమ్ గంభీర్ కూడా అదే చెప్పాడు, వీళ్ళందరూ యంగ్స్టర్స్ ఫస్ట్ టైం టూర్ చేస్తున్నారు ఆస్ట్రేలియా, వాళ్ళు ఎంతగా తప్పట్లేం. కానీ మనం సిరాజ్ సెకండ్ టూర్, బట్ ఓవరాల్గా బౌలింగ్లో కూడా దారుణమైన వైఫల్యం కనిపించింది మనకి.
ఖచ్చితంగా అనిపించింది బౌలింగ్లో కూడా. ఇంకా ఐదో కారణం, ఇది కొంచెం కాంట్రవర్షియల్, బట్ నేనైతే నాకు అనిపించింది, నా మనసులో మాట చెప్తాను. గౌతమ్ గంభీర్ కోచింగ్ మెథడ్స్ నాకు ఎందుకు అంత అవి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయేమో అని అనిపిస్తుంది. న్యూజిలాండ్తో అంత దారుణంగా ఓడిపోవడం ఏంటి, తర్వాత ఇక్కడ అంటే డ్రెస్సింగ్ రూమ్లో ఒక హ్యాపీ డ్రెస్సింగ్ రూమ్గా లేదు, రిలాక్స్డ్గా లేదని నాకు స్పష్టంగా అనిపిస్తుంది. అందుకే చాలా ప్రెషర్ పెడుతున్నారేమో ప్లేయర్స్ మీద అని అనిపిస్తుంది. ప్రెషర్ ఫీల్ అవుతున్నారు ప్లేయర్స్. పోనీ సరే, అది మనకు తెలియదు, అది నీకేం తెలుసు అంటారు, ఓకే, అలా కూడా కామెంట్స్ పెట్టారు, ఓకే, ఒప్పుకున్నాను. సరే, అది లేకపోయినా మీ సెలక్షన్ ఏంటి, మీరు ఏ రకంగా సెలెక్ట్ చేస్తున్నారు? ఫస్ట్ 3 మ్యాచెస్కి 3 టెస్ట్కి ముగ్గురు డిఫరెంట్ స్పిన్నర్స్ సెలెక్ట్ చేశారు. అంటే మీకు ఒకరి మీద నమ్మకం లేదా? ఎవరి మీద ఒక ఫెయిల్ అయితే ఒకటి పెట్టండి. అంత మీకు టీంలో ఆ చాపింగ్ అండ్ చేంజింగ్ చాలా జరిగింది. ఒకరిని తీయడం, ఒకరిని పెట్టడం, 3 మ్యాచ్లో ముగ్గురు డిఫరెంట్ స్పిన్నర్స్ని ఆడించారు. ఎవరు కాన్ఫిడెన్స్ ఉంటుంది నెక్స్ట్ మ్యాచ్లో ఆడతాను లేదో నాకు తెలియదు, నేను ఏ విధంగా బౌలింగ్ చేస్తాను? అలాగా రకరకాల మార్పులు. మీరు లాస్ట్ 2 మ్యాచెస్లో స్పిన్నర్స్కి ఏమీ హెల్ప్ లేదు, కానీ యూ ప్లేడ్ 2 స్పిన్నర్స్. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ కోసం ఆడించారు. అంటే నెంబర్ 8 వరకు మీకు బ్యాటింగ్ ఉండాలి. ఏ టీం కైనా నెంబర్ 8 వరకు బ్యాటింగ్ ఉంటుంది. వాషింగ్టన్ సుందర్ లాస్ట్ సిడ్నీ టెస్ట్లో ఒకే ఒక ఓవర్ బౌలింగ్ వేశారు. ఈజీ ప్లేయింగ్ ద మ్యాచ్ యాజ్ ఎ బ్యాట్స్మెన్. మీరు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఆడించుకోండి. అలాంటప్పుడు బ్యాట్స్మెన్గా ఆడించుకోవాలంటే వాషింగ్టన్ సుందర్ని ఎందుకు ఆడించుకోవాలి? అంత మీరు బౌలింగ్ లాస్ట్ మ్యాచ్లో గ్రీన్ టాప్ 8 మిల్లీమీటర్స్, సార్ కరెక్ట్ చెప్తాను, మిల్లీమీటర్స్ గ్రాస్ ఉంది ఆ పిచ్ మీద. దాని మీద మీకు పిచ్ మీరు రీడ్ చేయలేకపోయారు. 4th సీమర్ ఉండుంటే, హర్షిత్ రాణా ఉండుంటే మనం 185కి వాళ్ళని ఇంకా తక్కువ స్కోర్ రెస్ట్రిక్ట్ చేస్తుండేవాళ్ళం. సెకండ్ ఇన్నింగ్స్లో వికెట్స్ తీసుకునేవాళ్ళం. మనకు ఆప్షన్ లేకుండా పోయింది. చాలా పెద్ద మిస్టేక్. సిడ్నీలో 2 స్పిన్నర్స్తో బరిలోకి దిగడం. అలాంటి గ్రీన్ టాప్ చూసిన తర్వాత కూడా సిడ్నీలో ఎప్పుడూ లేను పిచ్ రీడ్ చేయడం చేత కదా కోచ్కి. స్పిన్నర్స్ ఈ సిరీస్ మొత్తంలో తీసిన వికెట్లు ఏం తెలుసా మీకు? 14 అనుకుంటా. 14 వికెట్లు తీశారు. ఇది అటు సైడ్ ఇటు సైడ్. దాంట్లో 7 వికెట్లు 7 వికెట్లు నేథన్ లైన్ తీశాడు, ఒక వికెట్ ట్రావిస్ హెడ్ తీశాడు. మన స్పిన్నర్స్ అందరు కలిపి తీసినవి 6 వికెట్లు మాత్రమే. 6 వికెట్లు తీశారు. 6 వికెట్లు తీసినందుకు లాస్ట్ 2 టెస్ట్ మ్యాచ్ల్లో 2 స్పిన్నర్స్తో మన బరిలో దిగి. అంటే డిఫెన్సివ్. 5 మీరు ప్యూర్ బౌలర్స్తో వెళ్ళాలి. సరే, 4 ప్యూర్ బౌలర్స్తోనే వెళ్ళాలి కదా. దాంట్లో మీరు స్పిన్నర్స్కి అక్కడ హెల్ప్ లేని పిచ్చెస్ మీద 2 స్పిన్నర్స్ ఆడించుకుని బ్యాటింగ్ స్ట్రెంత్ డ్రా చేసుకుందామన్నా మీ ఉద్దేశం? మ్యాచ్ గెలుద్దామన్నా? ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్ మీరు మస్ట్ విన్ మ్యాచ్లో మీరు అంత డిఫెన్సివ్గా వెళ్తే ఎట్లా అవుతుంది? అదే మీ కోచింగ్ నాకు అర్థం కాదు. సో ఆ టాక్టికల్ మిస్టేక్స్ కూడా మనకి కోచ్ నుంచి కనిపించినాయి, డెఫినెట్గా కనిపించినాయి. అది నెంబర్ 5. నెంబర్ 6 ఏంటంటే, ఇక్కడ ఆస్ట్రేలియా యాంగిల్ నుంచి చూద్దాం. ఆస్ట్రేలియా వాళ్ళు చాలా పగ మీద ఉన్నారని నేను మొదటి నుంచి చెప్తున్నాను. వాళ్ళు షెడ్యూల్ కూడా అలా చేశారు. మన ఫస్ట్ 3 టెస్ట్ చాలా డేంజరస్ టెస్ట్ ఇచ్చి, పర్త్ చాలా బౌన్సీ అండ్ పేసీ వికెట్, అది మన ఫస్ట్ టెస్ట్ ఇచ్చారు. లక్కీగా మన టెస్ట్ మ్యాచ్ గెలిచారు. సెకండ్ టెస్ట్ పింక్ బాల్ మనకు ఆడడం చేత కదా, అక్కడ ఓడిపోయారు. థర్డ్ టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్ కూడా చాలా పేసీ వికెట్, అది ఇచ్చారు. సో ఫస్ట్ 3 టెస్ట్ మ్యాచ్లోనే మనని డిఫెన్స్లో పడేశారు. మనకి ఎక్కువగా అనుకూలించే మెల్బోర్న్ 4th టెస్ట్ పెట్టారు. కానీ అక్కడ కూడా మీరు స్పైసీ ఫాస్ట్ బౌలర్స్కి ఉపయోగించే వికెట్ ఇచ్చారు. సిడ్నీలో కూడా ఎప్పుడూ లేనిది ఫాస్ట్ బౌలర్స్కి ఉపయోగించే వికెట్ ఇచ్చారు. చాలా పేస్ ఫ్రెండ్లీ వికెట్స్ చేశారు. ఇండియాకున్న వీక్నెస్ని అగైన్స్ ఫాస్ట్ బౌలింగ్ అండ్ ఇండియాకి సరైన పేస్ బౌలింగ్ అటాక్ లేకపోవడాన్ని దాన్ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేశారు. దాని కండిషన్స్ వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. సో దే ప్లాన్ ద సిచ్యుయేషన్ అండ్ ది సిరీస్ అండ్ షెడ్యూల్ బ్యూటిఫుల్. అది వాళ్ళ ప్లానింగ్, బ్రహ్మాండమైన ప్లానింగ్ ఉంది. అదే మన ప్లానింగ్ తీసుకోండి. ఇది నా పాయింట్ నెంబర్ 7 ఫర్ డిఫీట్. పింక్ బాల్ టెస్ట్ మనం ఆస్ట్రేలియాలో ఆడుతున్నాం, ఇండియాలో కూడా కొన్ని ఆడాం. కానీ పింక్ బాల్లో వీళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్? డొమెస్టిక్లో మీకు ఒక్క మ్యాచ్ అని పింక్ బాల్తో ఆడిస్తున్నారు. ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా పింక్ బాల్తో ఆడడం అనేది డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా పింక్ బాల్ టెస్ట్లో ఆడిపించేస్తున్నారు. లాస్ట్ టైం ఇదే ఆస్ట్రేలియాలో 36 ఆల్ అవుట్ అయినప్పుడు అది పింక్ బాల్లోనే అయ్యాం. ఇప్పుడు ఘోరంగా మనం 10 వికెట్స్ తేడాతో ఓడిపోయింది కూడా పింక్ బాల్ టెస్ట్. ఈ సిరీస్లో మనకు అదిరైన ఘోరాతి ఓటమి ఎక్కడంటే ఆ పింక్ బాల్ టెస్ట్లో. సో పింక్ బాల్తో మనకి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు మీరు పింక్ బాల్ ఎందుకు ఒప్పుకున్నారు? ఒప్పుకోకుండా ఉండాలి. ఒప్పుకునే పక్షంలో మీరు సరైన ప్రాక్టీస్ చేయండి. సో ఇది బీసీసీఐ నుంచి లోపం. ఇది కోచ్ వల్ల కాదు, టీమ్ మేనేజ్మెంట్ కాదు, బీసీసీఐ లోపం.
పింక్ బాల్ టెస్ట్ మీరు పెడుతున్నప్పుడు పింక్ బాల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు. పింక్ బాల్ ఎక్స్పీరియన్స్ లేదు మీకు. అది నెంబర్ 7. నెంబర్ 8 ఆస్ట్రేలియాని మనం మెచ్చుకుని తీరాలి. క్రెడిట్ మనం వేర్ ఇట్ ఈస్ డ్యూ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు దెమ్. ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడారు. టీమ్ ఎఫర్ట్ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. వాళ్ళకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వాళ్ళ తరఫు నుంచి ఇవ్వదలుచుకుంటే బుమ్రాకి ఇచ్చారు. ఒక్కరికి ఇవ్వడానికి సింగిల్ అవుట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ట్రావిస్ హెడ్ ఈ మేడ్ రన్స్ బికేమ్ హెడ్ ఏక్ ఫర్ అస్ వన్స్ అగైన్. ప్యాట్ కమిన్స్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ముఖ్యం. మెల్బోర్న్ టెస్ట్ గెలవడంలో రన్స్ చేశాడు, వికెట్స్ తీశాడు, రన్అట్ చేశాడు, క్యాప్టెన్సీ బాగుంది. అన్ని రకాలుగా అతను ఓవరాల్గా అద్భుతమైన క్యాప్టెన్సీ చేశాడు. మనకి ప్యాట్ కమిన్స్ స్మైలింగ్ అసాసిన్ మనకి వన్డే వరల్డ్ కప్లో మన నుంచి లాక్కొని పోయాడు, ఈ సిరీస్ ఓడగొట్టాడు, తర్వాత మనకి WTC ఫైనల్లో కూడా మనం ఓడగొట్టాడు. సో హీ హాస్ డన్ వండర్ఫుల్. బట్ అలాంటి టీం ఉంది అతనికి. అలాగా అంత యూనిఫైడ్ టీం చక్కగా వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. అతను ఒక్కడైనా స్మిత్ ఏమాత్రం ఫామ్లో లేడు, కానీ పళ్ళ బిగువన 200s చేశాడు. ఏమాత్రం ఫామ్లో లేడు, కానీ ప్రతి బాల్ ఆడిన తర్వాత ఆ బాల్ మళ్ళీ షాడో ప్రాక్టీస్ చేస్తాడు. తన మిస్ అయితే దాన్ని ఓహో ఇలా ఆడాను కదా, ఇలా ఆడకూడదు, నెక్స్ట్ టైం నేను జాగ్రత్తగా ఆడాలని చెప్పి మనకి డెమాన్స్ట్రేటివ్గా చూపిస్తాడు. అంటే అంత అతని కాన్సన్ట్రేషన్, అంత పట్టుదలగా ఆడతాడు. స్మిత్ ఆడుతున్నప్పుడు అతని షార్ట్స్ పెద్ద అట్రాక్టివ్గా ఉండవు, అతని స్టాన్స్ కానీ అన్ని గమ్మత్తుగా ఉంటాయి, అతని షఫుల్ చాలా విచిత్రంగా ఉంటుంది. కానీ హీ మేడ్ 200s. రియల్లీ మంచి నాక్స్, 2 నాక్స్ ఆడాడు. మిగతా అన్నింటిలో ఫెయిల్ అయ్యాడు, ఏమాత్రం కాన్ఫిడెంట్ కనబడలేదు. కానీ పళ్ళ బిగువన 200s చేశాడు, అది ముఖ్యం. మార్నల్ అభిషేక్ ఫామ్లో లేడు, 3 50s చేశాడు. మెల్బోర్న్లో అతను చేసిన 2 70s వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖవాజా ఫామ్లో లేడు, కానీ ఈరోజు లాస్ట్ టెస్ట్లో 40 చేశాడు. కొన్ని కీ కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి అతని నుంచి కూడా. సో అందరూ వాళ్ళకి ఇప్పుడు స్టార్క్ ఫిట్గా లేడు, కానీ లాస్ట్ మ్యాచ్లో వచ్చి ఫస్ట్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీశాడు. పింక్ బాల్ టెస్ట్లో అందరూ కొట్టేశాడు. స్కాట్ బౌలెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పగలరు. వచ్చిన అవకాశాలు ఆడిన 3 టెస్టుల్లో బ్రహ్మాండంగా విరాట్ కోహ్లీ 4 సార్లు అవుట్ చేశాడు. ఆడిన 3 టెస్టుల్లో విరాట్ కోహ్లీ 4 సార్లు అవుట్ చేశాడు. విరాట్ కోహ్లీకి ఒక నైట్ మేర్గా మారాడు. ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ టు ద టీమ్. నేతన్ లైన్ అని చెప్పాను, 7 వికెట్లు తీశాడు. మన స్పిన్నర్స్ అందరూ కలిపి 6 వికెట్లు తీశారు, అదొక్కడే 7 వికెట్లు తీశారు. సో ఇలా వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేశారు. ఎవ్రీబడి కాంట్రిబ్యూట్. ఈవెన్ కాన్స్టస్ ప్లేడ్ ఎ వండర్ఫుల్ ఫస్ట్ ఇన్నింగ్స్ నాక్ ఇన్ మెల్బోర్న్. కాన్స్టస్ నాకు నచ్చడు, ఇరిటేటింగ్ క్యారెక్టర్, కానీ హీ మేడ్ హిస్ కాంట్రిబ్యూషన్. సో వాళ్ళు అందరూ పర్ఫామ్ చేశారు, చేసి ఒక టీమ్ ఎఫర్ట్తో గెలిచారు. అది తర్వాత బెంచ్ స్ట్రెంత్ వాళ్ళకి లేదని నేను మొదటి వీడియోలో చెప్పాను. క్షంతవ్యుడిని వాళ్ళకి బెంచ్ స్ట్రెంత్ మనకే లేదు. మన బెంచ్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల విరాట్ కోహ్లీని తీసామని చాలామంది అన్నారు, కానీ ఎవరు పెడతారు? సర్ఫరాజ్ మీకు మీద కాన్ఫిడెన్స్ ఉంది. ఇండియాలో హోమ్ మ్యాచ్లోనే 150 తర్వాత సరిగ్గా ఆడలేకపోయాడు అతను. అభినవీశ్వరన్ ప్రాక్టీస్ మ్యాచ్లోనే ఫెయిల్ అయ్యాడు. దేవదత్ పడిక్కల్ ఒక టెస్ట్ మ్యాచ్ చేస్తే 20-30 బాల్కి ఒక సింగిల్ రన్ కూడా చేయలేదు. అతను కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించింది. జ్వరల్ కూడా అంతే. మనకి అక్కడ బెంచ్ స్ట్రెంత్ లేదు, బౌలింగ్లో బెంచ్ స్ట్రెంత్ లేదు. హర్షిత్ రాణా ఒక మ్యాచ్లో బాగా ఆడాడు, నెక్స్ట్ మ్యాచ్లో ఘోరంగా బౌలింగ్ వేశాడు. వాళ్ళకి బ్రహ్మాండం బెంచ్ స్ట్రెంత్ ఉంది. హెజల్వుడ్ లేకపోతే స్కాట్ బౌలింగ్ ఉన్నాడు. మార్షల్ బాగా ఆడకపోతే అతని ప్లేస్లో వచ్చిన వెబ్స్టర్ బాగా ఆడాడు. సో వాళ్ళకి బౌల్డ్ అంత బెంచ్ స్ట్రెంత్ మనకు అనిపించింది. ఈవెన్ ఓపెనర్గా మెక్స్వినీ బాగా ఆడకపోతే కాన్స్టస్ వచ్చి 2 ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్స్ ఇచ్చాడు, ఇంక్లూడింగ్ 22 మేడ్ ఇన్ ద సిడ్నీ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్. సో దే డిడ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫీల్డింగ్లో కూడా మనం క్యాచింగ్ కానీ గ్రౌండ్ ఫీల్డింగ్ అంటే వాళ్ళు చాలా బాగుంది. వాళ్ళు కొన్ని క్యాచ్లు, మనం ఇంపార్టెంట్ క్యాచ్ వదిలేసాం అనకూడదు, కానీ కుర్రాడు యశస్వి జైస్వాల్ 3 క్యాచ్లు వదిలేసాడు మెల్బోర్న్ టెస్ట్లో, ఆ టైట్ ఫినిష్ టెస్ట్ మ్యాచ్లో. బ్యాటింగ్ చాలా బాగా చేశాడు, 3 క్యాచ్లు వదిలేసాడు. వెరీ గుడ్ క్యాచర్, మంచి స్లిప్ ఫీల్డర్, గల్లీ ఫీల్డర్ మెయిన్లీ. బట్ అతను 3 క్యాచ్లు వదిలేసాడు. అది మనకి చాలా హర్ట్ అయింది. అదొకటి, అదే కాదు, కొన్ని ఇంపార్టెంట్ క్యాచ్ వదిలేసారు మనం. గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా అంత గొప్పగా ఏం లేదు. సో ఈ 10 ఫ్యాక్టర్స్ మనం చాలా చాలా వెనకబడ్డాం. అందుకే నేను WTC ఫైనల్ మన వాళ్ళు వెళ్ళకపోతే బెటర్ అనుకున్నాను. ఎందుకంటే వెళ్ళి మీరు అక్కడ కూడా 0 చూడతారు. ఇప్పుడున్న మన టీం ఉన్న మైండ్ సెట్ కానీ, మన టీంలో ఉన్న ఇబ్బందులు కానీ, ఇవన్నీ చూస్తుంటే WTC ఫైనల్కి వెళ్ళకపోవడం మంచిది అని నాకు అనిపించింది. సో ఇది నా ఫీలింగ్. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్